హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. సో ప్రస్తుతం మనము ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మాగంటి గోపీనాథ్ గారి మరణంతో మరి ఈనాడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో పార్టీలన్నీ వాడివేడిగా ఈనాడు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ప్రచార కార్యక్రమాలు. సో మనతో పాటు ఆడారి నాగరాజు గారు ఉన్నారు, పొలిటికల్ అనాలిసిస్ట్. సో అసలు ఏ విధంగా ఈనాడు రాజకీయంగా ఏ విధంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి, సో ఏ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ పార్టీ ఎందుకు గెలుపొందబోతుంది, సో ప్రజా నాడి ఏ విధంగా ఉందో తన మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సో ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈనాడు మాగంటి గోపీనాథ్ గారు మరణంతో బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ లో కొనసాగుతున్నాయి. సో పార్టీల వారిగా అదే విధంగా ఇండిపెండెన్స్ కూడా వారి యొక్క నామినేషన్ వేయడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాక ముందు నుంచి కూడా అంతకు ముందు 2 వీక్స్ బ్యాకే చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి సీట్ ఇస్తారని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజీ, నవీన్ యాదవ్ గారికి ఉన్న ఐడియాలజీ రెండు మ్యాచ్ అవుతాయి. గతంలో నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఒకసారి ఇండిపెండెంట్ గాను ఒకసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. కాబట్టి నేను 2 వీక్స్ బ్యాకే చెప్పాను, అంటే నవీన్ యాదవ్ గారి సీట్ ఇవ్వకముందు 2 వీక్స్ బ్యాక్ చెప్పాను. ఈ గత ఒక 20 డేస్ నుంచి నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్నాను. అనేక పబ్లిక్ బైట్స్, పబ్లిక్ మూడ్స్ అన్ని గమనించాను. అనేక అంశాలు తీసుకొని ఈరోజు అనేక ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి చాలా డిఫరెంట్ ఉంది. సార్వత్రిక ఎన్నికలకి ఈ ఎన్నికలు చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రధానంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారు. అదేవిధంగా మాకు అందుబాటులో ఉన్న నాయకులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఈ రెండు కూడా ప్రధానమైన అంశాలు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. సో మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బేస్ మీద స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద కూడా ప్రెజర్ పడబోతుంది. ఎందుకంటే ఇదే గ్రాఫ్ ముందుకు వెళ్ళబోతా ఉంటది కాబట్టి. సో ఎట్లా చూస్తున్నారు ప్రజానాడి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎఫెక్ట్ పడబోతా ఉంది. సో గెలుపు దాని మీద డిసైడ్ అవ్వబోతుంది. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గ్రాఫ్ ఎక్కువ ఉంది, అనేక అంశాలు. సో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఏమవుతుందంటే మాకు ప్రభుత్వం సంబంధించిన వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. సో మా ప్రభుత్వానికి డోకా లేదు. రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో కూడా మేమే కొనసాగుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పారు. ఒకవేళ బై ఛాన్స్ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచే అవకాశం కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ ఒకవేళ బయట గెలిచారనుకో ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది, అందుకే మేము గెలిచామని చెప్పి రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ లో కానీ రేపు రాబోయే అన్ని ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీలకు అన్నిటికీ ఈ 2 పార్టీలతో పాటు బీజేపీ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే బీజేపీ పార్టీ కూడా ఏమైనా అవకాశం వచ్చినా లేదా ఓటు షేరింగ్ పెరిగినా సరే మా గ్రాఫ్ రోజు పెరుగుతుంది కాబట్టి రేపు మాకు అవకాశం కలిగి బీజేపీ. సో ఈ ఎలక్షన్స్ ఒకటే కాకుండా ఈ ఎలక్షన్స్ లో అనేది సెమీఫైనల్. రేపు ఈ ఎలక్షన్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి రేపు రాజకీయపరమైన ఆ పార్టీకి ఒక క్యాండిడేట్ ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక క్యాండిడేట్. కాబట్టి ఈ గ్రాఫ్ ఎక్కువ రేపు రాబోయే ఎలక్షన్స్ లో పడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బై ఎలక్షన్స్ చాలా ప్రధానంగా తీసుకోరు. అదే రకంగా నిన్న బండి సంజయ్ గారు ఇలా పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులు కూడా వచ్చి ఈ యొక్క ఎలక్షన్స్ లో పాల్గొంటారు. సో మనము ఈనాడు ఒక మాగంటి గోపీనాథ్ గారి సత్యమణితో మనకి కంటెస్ట్ చేపిస్తా ఉన్నారు కాబట్టి ఈనాడు సో ఈ సానుభూతి వర్క్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈనాడు సానుభూతి వేరు, ఈనాడు ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ నాయకుడుగా ఉండడం వేరు. సో ఇది వర్కౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకో విషయం గమనించుకోవాలి, ఇదొకటి అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే ఈనాడు మాగంటి సునీత గారి మీద నమ్మకం లేకపోగా పీజీఆర్ కుమార్ గారితో తను కూడా నామినేషన్ వేసి. సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే యాక్చువల్ గా నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ చెప్పాను. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో నేను స్వయంగా వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను చాలా దగ్గర. పబ్లిక్ తో మాట్లాడినప్పుడు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో సానుభూతి అనేది లేదు. సానుభూతి అనేది ఏ రకంగా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది. సో సానుభూతి అనేది ప్రభుత్వం వీళ్ళని హరాస్మెంట్ చేసినప్పుడు కానీ, వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, ఇలాగ ప్రభుత్వం ఏదైనా హరాస్మెంట్ గురైనప్పుడు కానీ వాళ్ళకి సానుభూతి వస్తుంది. అందుకని భర్త చనిపోయారు కాబట్టి ఈమెనే ఎమ్మెల్యేలుగా కొనసాగించడం అంటే అది పబ్లిక్ ఇష్టపడిన రోజు ఆ కాలం వేరు, ఇప్పుడు బై ఎలక్షన్ సిచ్యువేషన్ వేరు. సో అదేవిధంగా నేను కొంతమంది మహిళలతో మాట్లాడినప్పుడు 10లో 6 చెప్తుంది ఏంటంటే ఆమె ఎవరు మాగంటి గోపీనాథ్ గారు ఒక పర్లేదు, కానీ ఈమె రాజకీయపరమైన అనుభవం కానీ ఆ రకమైన రాజకీయ ప్రజా జీవితంలో ఆమె లేరు. కాబట్టి రేపొద్దున ఆమెను ఒక గెలిపించిన ఆమె చేసే ఆ స్థాయి ఉందా లేదా అన్న డౌట్ కూడా పబ్లిక్ లో ఉంది. ఇప్పుడు మనకి శర్మిల గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తే వాళ్ళు చేస్తారని నమ్మకం ప్రజలు పబ్లిక్ ఉంది. సో ఈమె చేయగలుగుతుందా, పొలిటికల్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఇవంతా ఆ రకమైన నాలెడ్జ్ ఉన్నారు కదా. సో అది ఈమెకి లేదేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో సానుభూతి అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితులు వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. అంటే ఒకవేళ గెలిచినా గానీ గద్ద మీద కూర్చోబెట్టి ఈనాడు పేరు ఒకరిది ఊరొకరిది అన్నట్టు ఒకవేళ పబ్లిక్ గెలిపించినా గానీ పరిపాలనలో ఏ విధంగా ఉండబోతుంది?
అని చెప్పేసి అడుగుతాం. అదే అందుకే అంటున్నాను, ఇది గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ ఒకప్పుడు కల్లా కాదు, అనేక అంశాలు చూస్తారు. పార్టీ ఏం చేస్తుంది, క్యాండిడేట్ ఏం చేస్తాడు, సో క్యాండిడేట్ ని ఇండివిజువల్ గా చూస్తున్నారు, పార్టీని కూడా చూస్తున్నారు, పార్టీకి ఉన్న ఈరోజు గ్రాఫ్ చూస్తారు, అనేక అంశాలని ఈ రోజు ఎక్కువ చూస్తారు. క్యాండిడేట్ ని ఓటర్స్ ఎక్కువ చూస్తారు. అదేవిధంగా మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి అంశం ఏంటంటే అమెరికా ఎలక్షన్స్ ఒక వ్యూహం పెట్టారు. అదే వ్యూహాన్ని ఈరోజు జూబ్లీ హిల్స్ లో పెట్టారు. ఏదంటే మనకి జో బైడెన్ గారు ట్రంప్ గారు ఇద్దరు హోరావరిగా మన వరకు పోరాడినప్పుడు, ఆ జో బైడెన్ గారు ట్రంప్ తో పోరాడలేని స్థాయిలో వచ్చినప్పుడు ఆ జో బైడెన్ గారిని పక్క పెట్టి కమలా హారిస్ గారిని సెటప్ చేశారు మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్. కమలా హారిస్ గారు, సో కమలా హారిస్ గారు మొత్తం సగం వరకు ట్రంప్ తో హోరావరి నడిపించి లాస్ట్ లో ఓడిపోయారు. దానికి కారణం ఏంటంటే ఈ ఎవరైతే మనకి కమలా హారిస్ గారు ఉన్నారో కమలా హారిస్ గారికి నల్ల జాతీయులు ఓట్లు వేయలేదు. ఎందుకంటే ఇక్కడ వలసవాదులు మేము పంపించేస్తే ఇక్కడ స్థానికులు ఉద్యోగిస్తామని చెప్పి ట్రంప్ చెప్పినప్పుడు ఆ నల్ల జాతీయులు అందరూ కూడా ట్రంప్ కి ఓట్లు వేశారు. సో అదేవిధంగా బరాక్ ఒబామా కూడా ఈయన సపోర్ట్ చేయలేదు. సో ఇదే విధంగా ఇక్కడ కూడా ఈమెని ఫస్ట్ రేస్ లో పెట్టి ఈమె నవీన్ యాదవ్ గారితో ఫాలోవర్గా ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో మనము చూసుకోవచ్చు. సో మొత్తం మీద మీరు ఒక పొలిటికల్ అనాలిసిస్ట్ గా ఏ పార్టీకి గెలుపొందేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ గెలిచిన అభ్యర్థికి ఎంతవరకు మెజార్టీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే మెజార్టీ అనేది మనం ఇప్పుడు చెప్పలేము, కానీ గెలుపు అవకాశాలు అనేవి నవీన్ యాదవ్ గారికి ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే మొదటి నుంచి కూడా ఆయనకున్న ఇండివిజువల్ ఇమేజ్, గెలిచిన ఓడిన పబ్లిక్ లో ఉంటారనేది. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అదే విధంగా మనకి ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఎవరు పోటీ చేయకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ప్లస్ అన్నిటికంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది. సో అన్ని ఫ్యాక్టర్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గ్రాఫ్, నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ ఇమేజ్, ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలు గతంలో మొత్తం బీఆర్ఎస్ కోట్లు వేశారు. సిటీ మొత్తం కూడా, ఈ సీటే కాదు, శేర్లింగంపల్లి, కూకట్పల్లి ఇవన్నీ కూడా ఎందుకు వేశారంటే అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే మాకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్స్, ఈ సిటీలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఆలోచించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గంలో పబ్లిక్ కూడా ప్రధానంగా డిమాండ్ కోరుకుంటున్నారు, అభివృద్ధిని ప్రధానంగా కోరుకున్నారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా నవీన్ యాదవ్ గారికి ఫేవరబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు, గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు అంతకుముందు కానీ ఇండిపెండెంట్ గా చేసినప్పుడు కానీ, సో ఆ ప్రజలంతా మరలా నవీన్ యాదవ్ వైపు మగ్గు చూపెట్టేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఓవైసీ గారు కూడా మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నాం. సో ఇదంతా ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఓవైసీ గారు సపోర్ట్ చేయడం కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీకి 6,700 వచ్చాయి. సరే 7,000 అనుకో, ఒకవేళ ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని కాకుండా ఇంకో వ్యక్తి నిలబెడితే కూడా మహా 10,000 వస్తాయి. సో అది ఏమవుతుందంటే గెలుపు ఫ్యాక్టర్స్ 5,000 ఓట్ల వల్ల కూడా 1000 ఓట్ల వల్ల కూడా అవతల పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఎంఐఎం పార్టీ ఎలాగ గెలవదు, సో ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశాలు లేవు. సో నవీన్ యాదవ్ గారు సపోర్ట్ చేస్తే గతంలో మన పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ సానుభూతి ఓటర్స్, ఇక్కడ ఉన్న ఫాలోవర్స్ కూడా, మైనారిటీ ఫాలోవర్స్ అందరూ కూడా నవీన్ యాదవ్ తో అట్రాక్ట్ అయి ఉన్నారు. సో ఆ 7,000 ఓట్లు కూడా రాకుండా 5,000, 4,000 ఓట్లు వచ్చాయి అనుకో, అది ఇంకా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి అటాచ్మెంట్ ఉంది. సో అనేక ఫ్యాక్టర్స్ ఈ యొక్క నవీన్ యాదవ్ గారికి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్లలో ఒక యాడ్స్ తోని ప్రమోట్ చేయడానికి వెళ్తాం. సో ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. గూండా పార్టీ, రౌడీ నాయకులు వీళ్ళు, సో గూండాలు వీళ్ళు, సో వీళ్ళ చేతుల్లోకి అధికారం పోతే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి ఏదో విమర్శలు చేయడం జరుగుతుంది. సో దీనికి మీరు ఎలా చూస్తున్నారు? దీన్ని అంటే సాధారణంగా నేను అంటే చెప్తే వేరేలా ఫీల్ అవుతారు, కానీ వాస్తవంగా నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను నవీన్ యాదవ్ గారి ర్యాలీని అంశాన్ని ఒక నెగిటివ్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం జరుగుతుంది నేను హార్ట్ఫుల్ గా భావించాను. ఎందుకంటే నాకు అనేక అంశాలు నేను గుర్తు చేస్తాను కాబట్టి ఇది చూపిస్తారు అనుకున్నాను. అంటే ఇంకేదైనా కాంట్రవర్సీ గొడవ అవుతుందో నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న ఎవరైతే సపోర్ట్ కావచ్చు, వీళ్ళకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ర్యాలీలో పాల్గొన్నారు. కానీ సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఏంటంటే మొత్తం బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన మీద రివర్స్ అయ్యారు. సో ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఈ రకంగా కష్టపడి వాళ్ళ నాన్నగారు ఇంత లాంగ్ టైం అనేక పార్టీకి ఆయన సపోర్ట్ చేసి, అనేక క్యాండిడేట్లు కూడా సపోర్ట్ చేసి, ఈరోజు ఆయన ఇండివిజువల్ గా ఒక పార్టీ నుంచి సీరియస్ నిలబడితే కూడా ఇన్ని రకాల విమర్శలు చేస్తారు. ఇంకా కూడా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ టైప్ సిచ్యువేషన్ ఇప్పుడు లేకపోతే దాన్ని భూతంగా చూపించి మమ్మల్ని రాజకీయంగా ఎదగలేకుండా చేస్తారు ఫీలింగ్ మాత్రం ఎక్కువ జూబ్లీస్ నియోజకవర్గంలో పబ్లిక్ ఎక్కువ ఉంది. సో సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల ఇక్కడున్న బీసీ సామాజిక ఓట్లు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఓట్లు కూడా ఇటువైపు కన్వర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు
మొత్తంగా పబ్లిక్ గ్రాఫ్ ప్రజానాడి మీ ఎనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుపొందబోతున్నారంటారు. గెలుపుకి కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ఫ్యాక్టర్స్ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ గ్రాఫ్ ఉంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చూస్తున్నారు కానీ ఇది మన పొలిటికల్ అనాలిసిస్ట్ నాగరాజు గారు బేస్ చేసుకొని ఈనాడు ప్రజానాడి తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ నాయకులు కానీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మొత్తానికి బేస్ చేసుకొని అనాలిసిస్ చేసినట్టయితే నవీన్ యాదవ్ గెలిచేటటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదే గ్రాఫ్ ని కొనసాగిస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా నవీన్ యాదవ్ గారు ఉంటారు. ఈనాడు ప్రజా సమస్యలు తీర్చడానికి అయితేనేమి, ప్రజా నాయకుడిగా, ప్రజా సేవకుడిగా నవీన్ యాదవ్ గారి వైపే ప్రజలు మొగ్గు చూపేటటువంటి ఆస్కారం అని చెప్పేసి అనాలిసిస్ట్ నాగరాజు గారు చెప్తారు. సో చూద్దాం, వేచి చూద్దాం ఈనాడు ప్రజలు మరి ఏ విధంగా వారి యొక్క ఓటును వినియోగించుకొని ఒక మంచి ఎమ్మెల్యేగా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిలబెడతారు.